హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. లాస్ట్ 3 to 4 డేస్ నుంచి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే కంటిన్యూగా తగ్గుతూ ఉన్నాయి. సిల్వర్ 33% తగ్గితే గోల్డ్ మాత్రం 18% తగ్గింది. దీనికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మార్కెట్లో యుఎస్లో ట్రంప్ గవర్నమెంట్ కొత్త ఫెడరల్ చైర్మన్ అయితే అనౌన్స్ చేశారు, కెవిన్ వాష్ గారిని. ఈయన తీసుకునేటువంటి కొన్ని పాలసీస్ కానీ ఇంప్లిమెంట్ చేసే వీళ్ళు చూస్తే డాలర్ స్ట్రాంగ్గా వైపే తీసుకెళ్తున్నాయి, కానీ గోల్డ్ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్కి అయితే వస్తాయి. ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్బీఐకి చైర్మన్ ఎలా అపాయింట్ చేస్తుందో, లైక్ ప్రజెంట్గా సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. ఈయన కంటే ముందు ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ కానీ ఉర్జిత్ పటేల్ గారు కూడా ఉన్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఎలా అపాయింట్ చేస్తుందో యుఎస్లో కూడా ఫెడరల్ గవర్నర్గా అయితే కెవిన్ వాష్ గారిని అయితే అపాయింట్ చేస్తుంది, పవెల్ గారి తర్వాత. మార్కెట్ ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఫెడ్కి ఇండిపెండెన్స్ అయ్యే విషయంలో అయితే స్ట్రాంగ్గా చేస్తారు. దాంతోపాటుగా డాలర్ని స్ట్రాంగ్గా చేస్తారు. ఫెడరల్ బ్యాంక్లో కొన్ని స్ట్రాంగ్ పాలసీస్ తీసుకొస్తారు, కంట్రీని ముందుకు తీసుకువెళ్తారనే మార్కెట్ అయితే ప్రెడిక్షన్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే కంటిన్యూగా తగ్గుతున్నాయని చెప్పొచ్చు. కెవిన్ వార్ష్ గారు ఎవరంటే 2006 నుంచి 2011 వరకు అయితే ఫెడ్ గవర్నర్గా వర్క్ చేశారు. 2008లో మార్కెట్లో క్రైసిస్ వచ్చింది. మార్కెట్ను స్టెబిలైజ్ చేయడానికి అండ్ క్రెడిట్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండడానికి, స్టెబిలైజ్ చేయడానికి ఈయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు 2008 క్రైసిస్లో. అండ్ జార్జ్ బుష్ గారి గవర్నమెంట్లో కూడా ఎకనామిక్ అడ్వైజర్ కూడా వర్క్ చేశారు ఈ పర్సన్. ఈయన నవంబర్లో అయితే ఒక ఆర్టికల్ రాశారు, వాల్ స్ట్రీట్ జర్నల్లో అయితే పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్లో చూస్తే ఫెడ్ తీసుకునేటువంటి డెసిషన్స్కి మార్కెట్కి ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఫెడ్ బ్యాలెన్స్ షీట్ కూడా తగ్గించేసేయాలి అనేది చెప్తున్నారు. ఉన్నటువంటి ఫాలో అయ్యే పాలసీస్ వల్లనే డాలర్ వాల్యూ అయితే స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ కేస్ ఫెడ్ వాళ్ళైతే రేట్ కట్ చేస్తే మార్కెట్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉందో చూస్తే, రేట్ కట్ చేస్తే లోన్స్ తీసుకునే వాళ్ళు పెరుగుతారు, లైక్ కార్పొరేట్ కానీ బిజినెస్ కానీ అండ్ వెహికల్ లోన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లోన్ తీసుకునే వాళ్ళు కూడా పెరుగుతారు. అండ్ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళ స్పెండింగ్ కూడా పెరుగుతూ ఉంది, సేవింగ్స్ అయితే తగ్గిపోతాయి. అండ్ మార్కెట్స్కి ఎలా ఇంపాక్ట్ ఉంటుందో చూస్తే, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తే స్టాక్స్ అయితే పెరుగుతాయి. కార్పొరేట్ కంపెనీస్కి తక్కువ ఇంట్రెస్ట్కే లోన్స్ ఉంటే వాళ్ళు బిజినెస్ ఎఫెక్టివ్గా రన్ చేస్తారు, అండ్ బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే స్టాక్స్ కూడా పెరుగుతాయి. అండ్ బాండ్స్ అయితే కొంచెం అయితే వీక్ అయితే, ఆల్రెడీ ఉన్న బాండ్స్కి ఈల్డ్స్ వస్తాయి బెటర్, కానీ కంపేర్ టు కొత్త బాండ్స్కి అయితే తక్కువగానే ఉంటుంది. యుఎస్ డాలర్ అయితే కంటిన్యూగా ప్రెషర్లోనే ఉంటుంది. యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే మాత్రం తక్కువ ప్రైస్లోనే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాయి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే పెరగడానికి. అండ్ రేట్ పెంచితే మాత్రం దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా అయితే జరుగుతుంది, డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది, కొత్తగా వచ్చే బాండ్స్ పైన ఈల్డ్స్ అయితే పెరుగుతాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అయితే తగ్గుతుంది, డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఈయన చెప్తున్నది ఏంటంటే ఫెడ్ బ్యాలెన్స్ షీట్ని తగ్గించేసేయాలి అనేది చెప్తున్నారు. ఫెడ్ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా తగ్గించవచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయో చూస్తే క్వాంటిటేటివ్ టైట్నింగ్ చేయాలని చెప్తున్నారు. ఆల్రెడీ మార్కెట్లో హ్యూజ్ లిక్విడిటీ అవైలబిలిటీ ఉంటే దాన్ని విత్డ్రా చేసుకోవడం ద్వారా కూడా కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, పాలసీ నార్మల్గా ఉంటుంది అనేది చెప్తున్నారు ఈయన. నెక్స్ట్, కొత్త బాండ్స్ ఇష్యూ చేయకుండా ఆల్రెడీ ఉన్నటువంటి బాండ్స్ని మెచ్యూర్ అవ్వడానికే వదిలేసేయాలి, కానీ కొత్త బాండ్స్ ఇష్యూ చేయొద్దు అనేది చెప్తున్నారు. కొత్త బాండ్స్ ఇష్యూ చేస్తే మార్కెట్లో మనీ సప్లై అనేది తగ్గిపోతూ ఉంది, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి అనేది చెప్తున్నారు. లిక్విడిటీ కూడా విత్డ్రా అయితే చేసుకోవాలని చెప్తున్నారు. లిక్విడిటీ విత్డ్రా చేసుకోవడం వల్ల కూడా క్యాష్ అయితే డైరెక్ట్గా రెడ్యూస్ అవుతుంది మార్కెట్లో, అండ్ రిజర్వ్స్ కూడా బ్యాంకింగ్ సిస్టంలో అయితే పెరుగుతాయి అనేది చెప్తున్నారు. మానిటరీ టైటింగ్ చేయడం వల్ల కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెరుగుతాయి. కొత్తగా లోన్స్ తీసుకునే వాళ్ళు తగ్గుతారు, లైక్ కార్పొరేట్ లోన్స్ కానీ పీపుల్ కానీ. ఇవన్నీ మెజర్స్ ఫాలో అయితే ఫెడ్ బ్యాలెన్స్ షీట్ని కూడా తగ్గించవచ్చు అనేది చెప్తున్నారు. లాస్ట్ 3 to 4 డేస్ నుంచి ఇండియాలో కూడా లైక్ ఈటీఎఫ్స్ కూడా చాలా వరకు అయితే తగ్గిపోయాయి. సిల్వర్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా 33% తగ్గితే గోల్డ్ మాత్రం లైక్ 18% అయితే తగ్గింది. ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ స్టాక్ కూడా తగ్గింది. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి గోల్డ్ లోన్స్ ఇచ్చే సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్ చూస్తే లైక్ ముత్తూట్ ఫైనాన్స్ కానీ మనపురం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కూడా ప్రెజర్లోనే ఉన్నాయి. అందరూ కూడా
ఈయన తీసుకునే పాలసీస్ వల్ల చూస్తే డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ఫర్దర్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ తగ్గిపోతాయని అయితే తెలుస్తోంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ మార్కెట్‌లో ఏం చేయొచ్చో చూస్తే, ఇప్పుడు కూడా ఇన్వెస్టర్లయితే గోల్డ్ వైపు అయితే పర్చేజ్ చేయొచ్చని చెప్తున్నారు చాలా వరకు ఫండ్ మేనేజర్స్. మీ పోర్ట్‌ఫోలియో 10-15% అయితే ఇప్పుడు కూడా గోల్డ్ అయితే యాడ్ చేయొచ్చు. తగ్గిన ప్రైస్‌లో కొంత కొంత డిస్కౌంట్ ప్రైస్‌లోనైతే చెప్తున్నారు ఫండ్ మేనేజర్స్. సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉంది గోల్డ్ వైపు కంపేర్ టు సిల్వర్‌తో పోలిస్తే. సిల్వర్‌కి ఓన్లీ సిటీ గ్రూప్ వాళ్ళు మాత్రమే ఇచ్చారు అప్డేట్ గానీ, సిటీ గ్రూప్ ఇండస్ట్రియల్ మెటల్ అది కొంచెం వరకే పెరుగుతుంది గానీ, గోల్డ్‌కైతే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటే గోల్డ్ కంటిన్యూగా పెరుగుతుంది. దీనికి ఫర్దర్‌గా ప్రిడిక్షన్ కూడా ఇస్తున్న వాళ్ళు చూస్తే జేపీ మోర్గన్ వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఒక ట్రాయ్ ఔన్స్ గోల్డ్ 2026 వరకు కూడా $6,300 అయితే వెళ్తుందనేది చెప్తున్నారు. నెక్స్ట్ యూబీఎస్ వాళ్ళు కూడా $6,200గా ఒక ట్రాయ్ ఔన్స్ వెళ్తుందని చెప్తే, జేపీ మోర్గన్ వాళ్ళు కానీ అండ్ లైక్ డచ్ బ్యాంక్ వాళ్ళు కానీ సొసైటీ జనరల్ వాళ్ళు కూడా $6,000గా వెళ్తుందని చెప్తున్నారు. యార్డేని రీసెర్చ్ వాళ్ళు కూడా $6,000గా వెళ్తుందనేది చెప్తున్నారు. ప్రెసెంట్గా ఉన్న పోర్ట్ఫోలియోలో 10-15% అయితే గోల్డ్ వరకు అలగేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న ప్రైస్లో కూడా తగ్గిన ప్రైస్లో కూడా యాడ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు మేజర్గా ఉన్నటువంటి ఫండ్ మేనేజర్స్ మార్కెట్లో. అండ్ నా అభిప్రాయం కూడా ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ తగ్గింది కానీ కొంత యాడ్ అయితే చేసుకోవచ్చు 10-15% మన పోర్ట్ఫోలియో అలొకేషన్లో చూస్తే. ఎందుకు అంటే సెంట్రల్ బ్యాంక్స్ బయ్యింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇన్ కేస్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా గోల్డ్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ యాక్టివిటీ కూడా. ఈ కంట్రీలో ఏదైనా క్రైసిస్ వస్తే గోల్డ్ అవైలబిలిటీ ఉంటే దాన్ని ఫారిన్ కంట్రీ దగ్గర పెట్టి లోన్స్ తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ రీజన్ వల్ల అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ వైపు అయితే బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ రీజన్ అల్లి కూడా మార్కెట్‌లో గోల్డ్ వైపు అయితే ఇంట్రెస్ట్ చూపించొచ్చు. 10-15% మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్‌లో అలొకేషన్ కూడా చేయొచ్చు. ఇదైతే నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.